బాబాయ్, రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్. బాగున్నావా? రాముడు, ఏమిటా ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకున్నావేమిట్రా? నువ్వు మాట్లాడుతుంది? అవును, ఇట్లా ఇట్లా కూర్చో 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 చెప్తా. రే, నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? ఎలా చూసుకు నువ్వు. రే, నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకులు కూడా పెట్టదని నీ కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుని కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలీదు గాని నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. ఇల్లు కూడా అమ్మించారు. నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పిఎఫ్ నా పెన్షన్ తీసేసుకుంటారా మిమ్మల్ని? నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, చంపి పారేస్తాను. ముసలాడివి నీకే ఎంత ఆవేశం గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? మాకెళ్ళారా? ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టడు పుణ్యం మూట కట్టుకొస్తారానే? తమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్న కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. మీ మొఖాలు మాకు చూపించద్దు. వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు పదండి. ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలో ఒక మూలం పడి ఉండండి. ఇంత పిండం పడేస్తాం. చేస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. కొడుకులనే గొప్పగా చూశావు, కూతురునే తులకన చేశావు. నిన్నాదై విషమును పంచారా, ఉన్నామ నరకమే చూపారా. ఇంటిని గోడలు కూల్చాయా, కంటి
న్యాయమా దైవమా మాతృదేవో భవ మాయ మాట అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులు ఇలా అయ్యాయి? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, మీరిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఈ కూతురింటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా వద్దు. ఏ మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగలరు. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. ఆసరగా నిల్చనే, ఆపదలే తాను తీర్చనే, అమ్మగా ఆకలి తీర్చిందా, కమ్మని మోగిలి చేసిందా. చూసావన్నాయి మౌనికి ఎంత పొగరో. నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు వచ్చి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో అర్పించండి. ముందు మీరు మగాళ్ళైతే దాని సంగతి ఏమిటో తెలుసుకోండి. మీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937 సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988 సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ ఆ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కు రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువర్ ఆనర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతికున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ
అది మీకే చెడ్డ పేరు